ఓం తస్మాద్ జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్లకు ఎలా ఉంటుంది, ఏ విధమైన సమస్యలు అనేటువంటిది ఉందా, శుభ ఫలితాలు అనేటువంటిది ఉందా అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా రాశి సింహరాశి కాబట్టి సింహరాశికి అధిపతి ఎవరు, గ్రహస్థితుల ఫలమేమైనటువంటిది తెలుసుకుంటాం. ఫిబ్రవరి 1వ తారీఖు బుధగ్రహం బుధుడు సింహరాశి వాళ్లకు 6వ స్థానానికి వస్తున్నారు. అది మిత్రస్థానమే. ఇక ఫిబ్రవరి 5వ తారీఖు సింహరాశి వాళ్లకు కుజుడు 6వ ఇంటికి వస్తున్నారు. ఇది ఉచ్చస్థానం అన్నమాట. అదే కాకుండా ఫిబ్రవరి 11వ తారీఖు శుక్రుడు 6వ స్థానానికే వస్తున్నారు. అది కూడా మిత్రస్థానానికే. 4 గ్రహాలు 6వ స్థానంలోనే ఉంది. ఇదే కాకుండా సూర్య భగవానుడు 13వ తారీఖు కుంభరాశికి వస్తున్నారు. సింహరాశి వాళ్లకు సూర్యుని నేర దృష్టి అనేటువంటిది మీకు ప్రాప్తి అవుతుంది. తరువాయి విశేషంగా బుధగ్రహము 19వ తారీఖు కుంభరాశికి ప్రవేశమవుతున్నారు. సింహరాశి వాళ్లకు 7వ స్థానం. సరే అండి, ఇక గురువు భాగ్యస్థానంలో ఉంటే రాహు అష్టమ స్థానము, కేతు ద్వితీయ స్థానము, శని భగవానుడు అయితే సప్తమంలో ఉన్నారన్నమాట, 7వ ఇంట్లో. ఇక ఈ నెల అమావాస్య 9వ తారీఖు ఫిబ్రవరి, ఇక పౌర్ణమి అయితే 24వ తారీఖు ఉంటుందండి. 15వ తారీఖు కుమార షష్ఠి అనేటువంటి ఒక పూజ ఉంది. 16వ తారీఖు రథసప్తమి సూర్య జయంతి. ఇది వచ్చి ఈ ఒక నెలలో ఉండేటువంటి చేంజెస్. ముందుగా మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ప్రస్తుతం అయితే శత్రుస్థానంలోనే ఉన్నారు. 13వ తారీఖు కుంభరాశికి వచ్చినా కూడా శత్రుస్థానమే. కాబట్టి ప్రతిరోజు సింహరాశి వాళ్ళు తెల్లవారునే లేచి సూర్యునికి 12 నమస్కారము 12 నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్య హృదయం అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు వినటం చాలా మంచిది. ఎందుకంటే మీ రాశికి అధిపతినే సూర్యుడు కాబట్టి సూర్యుడు మీకు అనుగ్రహం చేయాలంటే ఈ మాసంలో సూర్యుడు మీకు బాగోలేదు కాబట్టి సూర్యుని అనుగ్రహం మీకు కావాలంటే ప్రతిరోజు మీరు ఈ పని ఒకటి చేయాలండి. 12 నమస్కారాలు ఆదిత్య హృదయం అనేటువంటిది వినేది. ఇక 7వ ఇంట్లో శనీశ్వరుడు ఉండే దాని నుంచి మాసానికి ఒక మారు 2025 మార్చి 28వ తారీఖు వరకు ప్రతి నెల ఒక మారు అంటే ఒక శనివారము శనికి తైలాభిషేకం చేసేటువంటిది చాలా మంచిది. ఇది కంప్లీట్గా మీరు చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి నెల ఒక మాస భవిష్యంలో నేను చెప్పను, ఎందుకంటే శనీశ్వరుడు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చి దాకా మీకు కంటక శనినే ఉంటుందండి. ఇక రాసు నుంచి ద్వితీయాధిపతి లాభాధిపతి 2వ ఇంటికి అధిపతి అయినటువంటి బుధుడు, లాభాధిపతి అయినటువంటి బుధుడు మీకు మిత్రస్థానానికి 1వ తారీఖే వస్తున్నారు. కాబట్టి కుటుంబంలో వృద్ధి, ధనంలో వృద్ధి, మీ ఒక మాటకి మంచి వాల్యూస్ ఉంటుందన్నమాట. అదే కాకుండా లాభస్థానాధిపతి కాబట్టి ఎక్కువగా లాభాన్ని మీరు పొందుతారు. లాభం అంటే కేవలం ధనం కాదు, అన్నిట్లో కూడా మీకు లాభం అనేటువంటిది దొరుకుతుంది. ఇది ఒక మంచి విషయం. ఇక రాశి నుంచి 3వ ఇంటికి అధిపతి 10వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు, కర్మస్థానానికి ధైర్యానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 11వ తారీఖు వరకు శత్రుస్థానంలో ఉంటారు. తదుపరి మిత్రస్థానానికి వస్తారు. కాబట్టి మీకు 11వ తారీఖు అనంతరము చాలా ధైర్యంగా ఉంటారు. మీకు మీ కర్మంలో అంటే ఉద్యోగంలో కూడా చాలా మంచి అభివృద్ధి ఉంటుంది. మంచి మంచి స్థానానికి వెళ్ళడానికి ఒక దారి అనేటువంటిది మీకు దొరుకుతుంది. కాబట్టి మీ ప్రయత్నం ఎక్కువగా ఉండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇక రాసు నుంచి చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అంటే మీకు సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు, మీకు భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కుజుడు 5వ తారీఖు ఫిబ్రవరి మాసంలో మీకు
ఉచ్చ స్థానానికి వస్తారు. ఎగ్జాల్టెడ్ పొజిషన్, 100% లాభము. అక్కడ ఏమవుతుంది, కుజుడు భూమి కారకుడు కాబట్టి సింహరాశి వాళ్ళకి భూమిలో ఎక్కువ అభివృద్ధి. అంటే మీరేమైనా భూమి కొనాలంటే, మీరేమైనా ఇల్లు కట్టాలంటే, గృహప్రవేశం చేయాలంటే, ఒక ఫ్లాట్ ఒక ఇల్లు ఖరీదు చేయాలంటే, లేదంటే ఒక వ్యవసాయ భూమిని మీరు తీసుకోవాలంటే, వ్యవసాయం చేస్తుండేటువంటి రైతులకు కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళకు కానీ, భూమిని నమ్ముకుని జీవనం చేస్తూ ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా కుజుడు ఫిబ్రవరి మాసంలో అద్భుతమైన అభివృద్ధి అనేటువంటిది ఇస్తాడు. ఇక రాసు నుంచి విశేషంగా పంచమాధిపతి అదృష్టము అంటే అష్టమాధిపతి అయినటువంటి గురు భగవానుడు భాగ్యస్థానంలో ఉన్నారన్నమాట. అంటే మీకు పూర్వపుణ్య స్థానము, సంతానం ఇచ్చేటువంటి వాడు, అదృష్టాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆయుష్ ఇచ్చేటువంటి వాడు అన్నీ కూడా గురు కాబట్టి మీ రాశి నుంచి భాగ్యాధిపతి విశేష స్థానంలో భాగ్యస్థానంలో పంచమాధిపతి ఉండేదని ఏం ఫలము అనేటువంటిది మనం చూద్దామండి. ముఖ్యంగా మనం తెలుసుకుంటాము ఏమి పంచమ స్థానం అనేటువంటిది పూర్వపుణ్య స్థానము, పెద్దల ఆస్తులు కూడా వచ్చేటువంటి ఒక స్థానం కాబట్టి ఆ స్థానం చాలా బలంగా ఉండాలి. అది మనం తెలుసుకోవాలండి. ఎలా అంటారా, పంచమంలో విశేషమైన ఫలితము అనేటువంటిది మనం తెలుసుకుంటాం. ఎలా అంటే పంచమాధిపతి భాగ్యంలో ఉంటే సుతేషే భాగ్యగే పుత్రో భూపో వా తత్సమో భవేత్ అనేటువంటి ఒక శ్లోకం అప్లై అవుతుందండి. ఏం చెప్తారు, మంచి పేరు అనేటువంటిది మీకు దొరుకుతుంది. పంచమాధిపతి భాగ్యస్థానం ఉంటే సంతానము అభివృద్ధి ఉంటుంది. మీ కొడుకు కూతురు వల్ల మీకు మంచి పేరు వస్తుంది. తర్వాత మీరు కూడా మంచి పేరు తీసుకుంటారు. జర్నలిస్టు, మీడియా, ఎడిటరు, ఇలా సంబంధించిన ఒక సోషల్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్లో మీరు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. పరోపకారం, మంచి కార్యాలు మీరు చేస్తారు. అధికారం అనేటువంటిది మీకు చిక్కుతుంది. దానం ఎక్కువగా చేస్తారు. గురువుకి చాలా భక్తిపూర్వకంగా ఉంటారు. ఆధ్యాత్మిక జీవనం అనేటువంటిది మీకు దొరుకుతుంది. ఇదే కాకుండా మీకు విదేశాల్లో కూడా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అది అభివృద్ధి అనేటువంటిది ఎంత పెద్ద స్థానంలో ఉంటుందంటే చాలా వరకు సంతోషంగా ఉంటారండి. అందులో రెండో ఒక వాక్యమే లేదు. ఎందుకంటే బాగుండేటప్పుడు అందరూ కూడా మమ్మల్ని సంతోషంగా మనం మాట్లాడతారు. బాగలేకపోతే అందరూ కూడా తొక్కుతూ మాట్లాడతారు. అలా అయితే గురువు భాగ్యస్థానం ఉంటే ఏం ఫలితము అనేటువంటిది చూద్దాం. పంచమాధిపతి భాగ్యంలో ఉంటే ఏం ఫలితం అని చూశారు. భాగ్యంలో గురువు ఉంటే ఏం ఫలము. భాగ్యేశ దేవ సచివో శుభవర్గయాతౌ భాగ్యే శుభగ్రహయుతే సముపైతి భాగ్యం అనేటువంటి ఒక శ్లోకం ఏం చెప్తుంది. గురువు భాగ్యస్థానంలో ఉంటే మంచి విద్యాభ్యాసంలో అభివృద్ధి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, పోస్ట్ డాట్ ఇలాంటి చేసేటువంటి వాళ్ళకు చాలా సక్సెస్ ఉంటుంది. అదే కాకుండా లాయర్సు, జడ్జు, డిఫెన్స్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు, పోలీస్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి అభివృద్ధి ఉంటుంది. మీ తపస్సు జపము మీకు సిద్ధిస్తుంది. మీ గురువుల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. స్వతంత్రంగా ఉండేటువంటి యోగ్యత మీకు దొరుకుతుంది. సాత్వికము అంటే రాజసము తామసము అనేటువంటిది లేకుండా సాత్వికమైన జీవితాన్ని మీరు పొందడం అనేటువంటిది ఈ ఒక మాసంలో దొరుకుతుంది. అదే కాకుండా అతీంద్రియంగా మీ యొక్క బుద్ధి జ్ఞానము చాలా వరకు అభివృద్ధి ఉంటుంది. మీ యొక్క విద్యార్థులకు విద్యాభ్యాసంలో కానీ, ఇలా ఉద్యోగంలో కానీ, ఇలాంటి వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, షేర్ వ్యవహారంలో కానీ ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఆరోగ్యంలో కూడా చాలా వరకు వృద్ధి ఉంటుంది. ఎక్కువగా మీకు ఒక భాగ్య ఫలము అనేటువంటిది భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి మీరు సంతోషంగా ఉండొచ్చు. అన్ని గ్రహాలకు మీకు బాగుంది, కేవలం సూర్యుడు మాత్రమే మీకు బాగోలేదు. దాని పరిహారం నేను చెప్పాను. జనరలైజ్గా చూసేటువంటిది అయితే చాలా మంచిది. ఏమంటే మీరేమేమి అనుకుంటుంటారో ఆ పనులన్నా మీకు సక్సెస్ అవుతుంది. ఏమీ అక్కర్లేదు. మీరు ఏదైనా భయం ఉంటే మీకు ఆ భయం మీరు తొలగించుకోండి. భయం నుంచి దూరం కండి. ధనలాభం మీకు వృద్ధి అవుతుంది. ఆరోగ్యంలో వృద్ధి, పార్ట్నర్షిప్ బిజినెస్లో సక్సెస్ ఉంటుంది. విద్యార్థులకు ఆనందదాయకంగా ఉంటుంది. ఇదే కాకుండా ఏ పని చేపట్టినా కూడా ఆ పని మీకు సక్సెస్ ఉంటుంది. అందులో ఏమి సమస్య లేదు. రైతులకైతే ఈ ఒక మాసంలో పండగండి. చాలా మంచి మానసిక సంతోషము, దైహిక సంతోషము, కుటుంబ సంతోషం అనేటువంటిది దొరుకుతుంది. మీ బంధువుల ఆగమనంతో మీకు
సంతోషంగా ఉంటారు. దైహికంగా మీరు చాలా బలిష్టంగా ఉంటారు. మీ యొక్క ఆర్ట్ ఏముంటుంది, మీలో ఉండేటువంటి కళ ఏముంది, ఆ కళకి తగినటువంటి ఒక వాల్యూస్ మీకు దొరుకుతుంది. మంచి లాభదాయకమైనటువంటిది మాసంలో ఉంటుంది. కాస్త ఓపిక పట్టాలండి, ఎక్కువ స్పీడ్ చేయదండి. ఓపిక పడితే మంచి ఫలము. ప్రయాణం కాస్త జాగ్రత్త పడండి. తర్వాత ఈ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మీడియం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇనుపు సంబంధించిన ఒక వ్యాపారము ఉద్యోగం చేస్తుండేటువంటి వాళ్ళకి కాస్త తగ్గుదల ఉంటుంది ఈ ఫిబ్రవరి మాసంలో. అది విడిస్తే ఇంకే విధమైన సమస్య లేదు. మీరు ధైర్యంగా ఉండొచ్చును. చాలా వరకు మీకు సక్సెస్ అనేటువంటిది భగవంతుడు మీ ఇంటికి తెచ్చిస్తున్నాడు. దాన్ని అనుభవించండి, దాన్ని వదలకండి. ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏమంటే ప్రతిరోజు లేచి, మీ రాశ్యాధిపతి సూర్యుడు బాగోలేదు కాబట్టి ప్రతిరోజు లేచి సూర్యునికి 12 నమస్కారాలు, ఆదిత్య హృదయం అనేటువంటిది వినేటువంటిది ఇది చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు సంతోషం అనేది ఏర్పడుతుందండి. చూశారు కదా సింహరాశి వాళ్లకు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది అంటే, ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు నేను పూజించేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహము మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.